అథో ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు తా స్త్రియ యథోపయేమే భగవాన్ తావద్రూపధరో వ్యయ అవ్యయ. అనంతుడైన కృష్ణుడు ఎంతమంది రాచకన్యలో అన్ని రూపములు ధరించాడు. అమిత విహారుడీశ్వరుడనంతుడు తానొకనాడు మంచి లగ్నమున 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 నృపబాలల ప్రీతి 16,000 చందముల విభూతి నందుచు యథావిధితో వరించే భూవరా. కృష్ణ పరమాత్మ 16,000 మందిని పెళ్ళాడాడన్న మాట అంగీకరిస్తే ఎలా పెళ్ళాడాడో కూడా అంగీకరించాలి, అంతే కదా. ఒకవేళ అంగీకరించలేదు మొత్తం వదిలేయండి, మీరు నమ్మకపోతే మొత్తం వదిలేయండి. కానీ మేము విమర్శించడానికి తగినంత మాత్రమే నమ్ముతాం, మిగిలింది నమ్మము అంటే వాడు పాపాత్ముడు అంటారు. అంతకంటే మూర్ఖుడు మరొకడు లేడు. కనుక 16,000 మందిని కృష్ణుడు చేసుకున్నాడండి. ఆయన ఏకపత్ని వర్తుడు అంటే 16,000 మందిని 16,000 కృష్ణుడు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏకపత్ని వర్తుడు అవునా కాదండి. కానీ కృష్ణ పరమాత్మ ఏకపత్ని వర్తుడే. 16,008 మంది దగ్గర 16,008 రూపాలతోనే ఉన్నాడు. అందుకే ఎవరికి సపత్ని మాత్సర్యం లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇక్కడ నమ్మితే మొత్తం కదా నమ్మండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడ ద్వారకంటే అంతుంది, 16,000 మందికి బిల్డింగ్లు ఎక్కడ కట్టిస్తాడు అనే లెక్కలు ఉన్నవాళ్ళు వదిలేయండి. మన లెక్కలకు అందని శక్తి పేరు యోగ శక్తి. అది యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుని వద్ద మాత్రమే ఉంటుంది. దానితో చేశాడు. అందుకే అమిత విహారుడు అవ్యయ అనే మాటను తీసుకుని పోతన గారు ముందుగానే అమిత విహారుడు అని చెప్పారు. ఈ మాట పట్టుకుని తర్వాత వెళ్ళు. అమిత విహారుడీశ్వరుడు అనంతుడు, వాడు మాత్రం ఒక్కడే. సమయం కూడా ఒక్కటే, ఆయన ఒక్కడు లగ్నం ఒక్కటే. కానీ ఆయన 16,000 అయ్యాడు, లగ్నం ఒక్కటిగానే ఉంది. వాళ్ళు 16,000 మంది, 16,000 భవనాలు, 16,000 పద్ధతులు. అంటే మళ్ళీ వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, వాళ్ళు పుట్టింటి పద్ధతులు, దానికి తగ్గట్టు కూడా వ్యవహరిస్తూ స్వామివారు వివాహం చేసుకున్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఒకరిని చూసి